నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఇప్పుడు ఇంత వివరంగా ఎందుకు రాశాడురా బాబు అని చిన్నప్పుడు అనుకున్నాను నేను. నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు సరిపోద్ది కదా. నీ పొరుగువాని భూమిని కాదు, నీ పొరుగువాని భార్యను కాదు, నీ పొరుగువాని దాసిని కాదు, దాసుని కాదు, ఎద్దుని కాదు, గాడి ఏది ఆశించకూడదంట. నాది పొరుగువానిది అన్న గీత ఎప్పుడు ఉండాలి సుమా. సరదాగా మాట్లాడుకుందామా? పక్కింటోడు జామ చెట్టు కొమ్మలు మనలోకి వచ్చినాయి. జామకాయలు కాదు. అప్పుడు ఏమందాం? దేవుని కార్యం ఇది. చూసావా దేవుని ఏర్పాటు? నేను వేయలేదు అన్న. అసలు మళ్ళీ సాక్ష్యం ఒకటి, అసలు నేను వేయలేదు, వాళ్ళే పెంచారు, నీళ్లు పోసారు. కానీ ఆశ్చర్యకరంగా కొమ్మలన్నిటి వచ్చేసినాయి. ప్రతిరోజు నేను జామకాయలు కోసుకొని తిన్నాను. ఎవడేరా నువ్వు తినే కాయలు? అది చిన్న జామకాయ ఉండొచ్చు, దాని రేటు మార్కెట్లో 2 రూపాయలు అవ్వచ్చు, దాని పాపం 200 కోట్లు రాసుకొని ఇష్టం. ఎందుకన్నా నా బుద్ధి, నేను చెప్పేది అది. చౌటని తిన్న భోజనం రుచి, దొంగ నీరు తీపి, నిన్ను చూసుకొని రాసాడు ఎట్రా అసలు. మనం వద్దది, మనది కాదు. నేను అంటున్నాను, ఏదైనా సరే ఇది మంచిదా చెడ్డదా కాదు, మనదా కాదు, అది పాయింట్. ఇప్పుడు 500 రూపాయల కాయంతో దొరికిందని కొట్టు మీద ఏంటిది, చెల్లుతుందా చెల్లదా కాదు, నీదా కాదా? చెల్లితే నీకేం, చెల్లపోతే అసలు నీది కాదు కదా. దొంగ నీరు చేదు అనండి. అయ్యో బాబోయ్, ఊరికండే మినరల్ వాటర్లాగా ఉంటాయి, దొంగ నీరు తీపి. చాలామంది పొరుగు వాళ్ళ ఇంటికి వచ్చే పని వాళ్ళ మీద కూడా మనసు ఉంటుంది వీళ్ళకి. ఉండి వాళ్ళకి 2-3 మాటలు చెప్పి వాళ్ళ మనసు చెరగొట్టి వాళ్ళ ఓనర్ మీద చిరాకు వచ్చేసి అక్కడ పని మానేసి మన ఇంట్లో పనికి వచ్చేసేలాగా మాట్లాడతాడు వీడు. ఇలాంటి చెత్త స్వభావం ఎంతో మందిలో ఉండడాన్ని మనం సాధారణ జీవితంలో చూస్తూ ఉంటాం. అసలు ఆ ఇంటికి వచ్చి వెళ్ళిపోయే పని వాళ్ళతో నీ మాట ముచ్చట ఎందుకు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత ఎత్తున జీతం, ఏం పనులు చెయ్యాలి ఏంటి? అప్పుడు అయిపోయి అన్ని పనులు చేసి 5,000, మా పని మనిషికి అయితే అందులో సగం ఉండదు, 7,000 ఎత్తున్నాను. ఇప్పుడు దీని మనసు మారిపోతుంది. ఇప్పుడు ఇలాంటి దుష్ట స్వభావం తీరా అందులో మానేసి ఇందులో చేరిన తర్వాత అసలు రూపం చూపిస్తారు వీళ్ళు. ఆ పని వాళ్ళ మీద ప్రేమ, దయ, కనికరం కాదు, పొరుగింటోడి మీద అసూయ అంతే. పొరుగువానికి సంబంధించింది ఏది కూడా నువ్వు ఆశపడటానికి వీల్లేదు. దేవుడు నీకు ఎంత కావాలో అంత నీకు ఇచ్చారు. నీకేది దక్కాలో ప్రభు నీకు అది ఇచ్చారు. నీకేది అవసరం ప్రభు నీకు అది ఇస్తారు. దేవుడిచ్చిందే నీది. ఇవ్వపోతేకి దేవుని చిత్తం అనుకొని ఉన్నదంతా సరిపెట్టుకోవటమే. నాకంత పరిమితంగా రావటం ఏంటి, అడికి అంత అపరిమితంగా రావటం ఏంటి, అసలు సబ్జెక్ట్ నీది కాదు. పొరుగువాంది ఏది కూడా. కనుక ఇక్కడ ఉండాల్సిన విభజన ఏంటి, సరిహద్దు ఏంటి? నాది పొరుగువాంది అనండి. పొరుగువాంది ఇటు వస్తే, పొరపాటుని యువతలు పడితే, కొత్తగా రేమండ్ చొక్కా కొనుక్కుని ఇంటి మన వేసుకున్నట్టు గాలికి ఎగురించి మన ఇంట్లో పడింది, ఏం చేద్దాం? ఇంకా పల్లెటూరు భాషలు చెప్పనా, పక్కింటోడు కోడి మన ఇంటికి వచ్చి గుడ్డు పెట్టేసింది, ఏం చేద్దాం? చెయ్యి పాపిష్టి కూడా ఎలా అని ఆమెను తీసేసుకుందామా? ఇంత చిన్న చిన్న విషయాలు కూడా ఆదివారం కూటంలో అవసరమా అంటే అవసరమని చాలా ఎక్కువగా భావించి చెప్తానండి. దయచేసి నేను చెప్పిన కోడి పట్టే రాకపోవచ్చు, నేను చెప్పిన పని మనిషి రాకపోవచ్చు, కానీ ఏది కానీ పొరుగువానిది నాది. ఆ విభజన అలా ఉంచండి. పొర్రపాటును కూడా నువ్వు ఆశపడతావు.
కొంచెం ఘాటుగా అంటాను. నీ పొరుగు అని భార్యను కానీ, ఎద్దును కానీ, గాడిదని కానీ, అలా లిస్ట్ రాశారు కదా. ఇవన్నీ ఒకే కేటగిరీలో ఉన్నాయా, వేరు వేరు కేటగిరీలో చెప్పాడా? కదా, అంతేనా మీ సబ్జెక్ట్? పొరుగు అని భార్యని కానీ, ఎద్దుని కానీ, గాడిదని కానీ ఏది ఆశించొద్దు అన్నాడు. ఇదంతా ఒకే కేటగిరీ, వేరు వేరు కేటగిరీలా? ఎట్ట చేసావు? నువ్వు కేటగరైజేషన్ ఎట్ట చేసావు చెప్పు నాకు. అంతా ఒక లైన్లో చెప్పాడండి. నేను ఎందుకు ఇలా అడగాల్సి వస్తుందంటే, పొరుగువాని భార్యను ఆశించే విషయంలో 100% పరిశుద్ధంగా బతికి, ఎద్దును గాడిదను మాత్రం ఆశిస్తే ఏ రకంగా కరెక్ట్ అంటున్నాను నేను. అంటే ఈ పాపానికి ఎంత పనిష్మెంట్ ఉంటుందో దీనికి కూడా అంతే ఉంటుందని తెలుసుకోమని చెప్తున్నాను. నేను చెప్పేది అది. మరీ అంత ఘోర పాపాలు చేయమండి, ఎద్దును గాడిదని తీసుకుంటాం, కానీ ఇది కూడా అంతే పాపముగా వేసేస్తున్నాడు. చూసుకుని ఇష్టం. ఏమైనా అర్థమైందా మీకు? నాది పొరుగువానిది, అది పొరుగువానిది అనే ఒక్క మాటతో నీకు అపరిమితమైన భయం వచ్చేసేయాలి. అమ్మో, నేను ముట్టుకోకూడదు. పొరుగువాని భార్య మొదలుకొని చిన్న 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 ఇంత వస్తువు, కోడిగుడ్డు, జాంకాయ దాకా అంతే భయం వచ్చేయాలి నీకు. నాది కాదు, నేను చూడకూడదు, నాకు సంబంధం లేదు. ఇది దేవుడు నాకు ఇచ్చాడా, ఇది దేవుడు నాకు అనుగ్రహించాడా, ఇది దేవుడు నాకు అప్పగించాడా, అది నీ స్వాస్థ్యం, నీ ఇష్టం. ఈ దేవుడు నీకు ఇవ్వలేదా, అది వాడుకుంటున్నాడా, వాడుకోవట్లేదా, ఎక్స్ట్రా అయిపోయిందా, యువతలకు వచ్చి ఎగిరి పడిపోయిందా, జామకి వద్దా, నీది కాదు. రాలిపోయిన చెత్త ఆకులను తుడిచేసినట్టుగా తుడిచి పాడేసే దమ్ము నీకుంటే నువ్వు సూపరు. ఎన్నో మనస్ఫూర్తిగా ఒప్పుకున్నామేననేది అలవాటుగానా?